గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. తొమ్మిది 10 వచనాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9, 10. చిన్న ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అల్పుడను నీ పాదధూళిని తండ్రి, అయోగ్యుడును అపాత్రుడు నాయన నీ దాసుని నీ అందు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపిన ఆయన మీ దాసుని నోట నీ వాక్కుంచి నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పిలిచిన దేవుడు ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడవు నాయన. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడుచున్నాము నాయనా. నీ ప్రజలకు వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించు. యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం. ప్రభు అనుగ్రహించిన ఈ చక్కటి దినాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభు నామమునకి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. త్రియేక దేవుని యొక్క ప్రేమ, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపి మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు దైవ వాక్యంలో నుండి చాలా ప్రాముఖ్యమైన అంశాల్లో మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. గడిచిన కాలంలో, గడిచిన సంవత్సరాలలో సంఘ విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితి, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితి పరిశీలన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రభువు వాక్యము మీకు అందించడం ద్వారా, ఆ వాక్యాన్ని అనుసరించడం ద్వారా అన్ని విషయములలో మీరు దేవుని యొక్క క్షేమాన్ని, మేలును, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశతో పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టిన భారాన్ని మీ ముందు పంచుకుంటున్నాను. ప్రభుకి స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని చెప్పడం అన్నది చాలా అరుదుగా ఉంటుంది. అంటే నేను ఎక్కువ సందర్భాల్లో ఈ వాక్యం చెప్పను, చాలా రేర్. ప్రత్యేకంగా ఆర్థికమైన విషయంలో అనేక మంది వెనుకపడి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడి ఉన్న గొంగలు ఎక్కడే పడి ఉన్నట్టుగా అనేక మంది ఆత్మీయ జీవితంలో, అదేవిధంగా ఆర్థిక విషయంలో కూడా ఎక్కడున్నవాడు ఆ స్థాయిలోనే ఉన్నారు. నో ఇన్క్రీజ్, ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు. దేవుడు మన కొరకు చేసిన ఆయన మేళ్ళంతటిలో ఒక మేళ్ళు ఏంటంటే, ఆయన మన కొరకు దారిద్రునిగా చేయబడ్డాడని. మరి అలాంటప్పుడు ఎందుకు దేవుని ప్రజలు దీనస్థితులు అసలు ఎందుకు ఉండాలి? లేదా దేవుని యొక్క ప్రజలు ఎందుకు కొరతలతో ఉండాలి? ఎందుకు కొదువతో ఉండాలి? వాటికి కారణం ఏంటి? అసలు ఏం చేస్తే మనము దైవికంగా, ఆధ్యాత్మికంగా వర్ధిల్లగలం, లేదా ఆర్థికంగా కూడా మనం దీవించబడగలం? పరలోక రాజ్యానికి ఒక నియమం ఉంది. బైబిల్ గ్రంథాల్లో దేవుని రాజ్యమునకు ఒక నియమం ఉంది. ఆ నియమ ప్రకారముగా నడిచినప్పుడే దేవుడు ఒక వ్యక్తిగత జీవితాలు, ఒక వ్యక్తి జీవితాలు కానీ, కుటుంబ జీవితాలు కానీ ఆయన ఆశీర్వదించగలడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఆ నియమానికి వేరుగా దేవుడు ఏమి చేయడు. దేవుడు పెట్టిన నియమం ప్రకారంగా మనం వెళ్ళాలి. ప్రతి సమాజంలో, ప్రతి ఒక్క ఆఫీసులో, ప్రతి కార్యాలయంలో, ప్రతి సంస్థలో, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి ఫ్యాక్టరీలో కూడా మనం గమనించినప్పుడు ఎవ్రీవేర్ కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమ ప్రకారంగానే వెళ్ళాలి. సో దైవికంగా కూడా మనం దేవుని యొక్క మేలు, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనుకున్నప్పుడు ఆయన నియమాల ప్రకారంగా మనం నడవాలి. స్తోత్రం. నేను ఏదో మీకు ఇలాగ చెప్పేసి
వినేసి వెళ్ళిపోయారు. ఈ ఆదివారం ఒక ఆదివారం మొత్తానికి ఆదివారం మనం ప్రభు సందర్భం గడిపేసాం అయిపోయిందిలే అనడానికి మీకు చెప్పడం లేదు. మీరు దేవుని వాక్యమును అనుసరించి ఖచ్చితంగా దీవించబడాలనేది, వర్ధిల్లాలనేది దేవుని ఆశ, దేవుని సేవకునిగా నా హృదయంలో ఉన్న ఆశ. అది నాట్ ఓన్లీ దట్, ఇట్ ఇస్ మై ప్రేయర్ ఫర్ యూ. మీ అందరి కొరకు నేను చేస్తున్న ప్రార్థన కూడా. స్తోత్రం. దేవుని ప్రజలు ఏ స్థితిలోనికి రావాలంటే, ఎప్పుడు చూసినా మాకు ఇలాగ ఉందండి, ఇబ్బందిగా ఉండే స్థితిలో మాట్లాడకూడదు, మాట అసలు రాకూడదు. దేవుని ప్రజలకు ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే స్థితిలోనికి రావాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దానికి మూల కారణమైన ఒక విషయాన్ని ప్రభు మాట్లాడాడు 3వ అధ్యాయంలో 9-10 వచనాలు. ఏమంటాడంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రభుకి స్తోత్రం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం కేవలం పాటలు పాడితే, స్తుతిస్తే, ఆరాధన చేస్తేనే దేవుని మహిమపరుస్తున్నాం అనుకుంటున్నారు. సందేహం లేదు. కానీ దేవునిని మహిమపరచుట, దేవుని ఘనపరచుటలో మరో ఒక మార్గము, పద్ధతి ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిలో నుండి ఆయనకి మనం ప్రథమ ఫలం ఇవ్వడం. ఆయనకి ప్రభు మనకు అనుగ్రహించిన కొలది దేవునికి మనం అర్పణలు అర్పించడం, దేవునికి మనం కానుకలు అర్పించడం, ఇది దేవుని యొక్క పద్ధతి. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? రాజైన సొలొమోను చెప్తున్నమాట. సామెతలు రాశాను కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను అని చెప్పవచ్చు. సొలొమోను రాసిన ప్రతి ఒక్క మాటలు తన జీవితంలో అనుభవపూర్వకముగా బాల్య దినము నుండి దేవుని యొద్ద నుండి తండ్రి దగ్గర ఆయన నేర్చుకొని ఆయన రాసిన మాట. అంతేకాకుండా దేవుడు తనకి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేయడానికి, దేవుని ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం చాలదు ప్రభువా, నేను ఏపాటి వాడిని, కుర్రవాడిని కదా, చిన్నబిడ్డవాడిని కదా, బాలుని కదా, నాకు సహాయం ఇచ్చేయమని, జ్ఞానం దయచేయమంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, రాజ్యాలు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు ఆయనకి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలో ఒక మాట ఏంటంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలి. కష్టంగా అనిపిస్తుంది. అండ్ రెండో భాగంలో చూస్తే, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఎవరైతే దేవునికి తన రాబడి అంతటిలో ప్రభువుకు అర్పణలు ఇస్తాడో, ఆయన చేస్తున్న పని అంటే దేవునికి ఇవ్వడం కాదు, దేవునిని మహిమపరుస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. లేఖనం జ్ఞాపకం ఉందా? నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరచెదను. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తారో, దేవుడు వారిని మహిమపరుస్తాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు 10వ వచనంలో దాని రిజల్ట్ చెప్తున్నాడు. ఇక్కడ 10వ వచనంలో దాని ఫలితాలు చెప్పాడు. ఏమంటున్నాడు? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి. ప్రభుకి స్తోత్రం. ఎప్పుడు? 9వ వచనము ఎవరి జీవితంలో అయితే నెరవేర్చబడుతుందో, ఎవరైతే అనుసరిస్తున్నారో, తమకు రాబడేంతట్లో కానీ తమ ఆస్తులు కానీ భాగం ఇచ్చి దేవుని మహిమపరుస్తున్నారో, వారి విషయంలో ప్రభు మాట్లాడుతామంటే, అప్పుడు మీ యొక్క కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ యొక్క గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి. ప్రభుకి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఎంత అద్భుతమైనది. ఏంటంటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు ఆ దినాల్లో వ్యాపారము కంటే ఎక్కువ వారికి ఉండే ఆస్తి ఏంటంటే, ఒకటి ధాన్యం పండించడం, లేదా వరి, గోధుమ కావచ్చు, ఎవలు కావచ్చు. నెక్స్ట్ వాళ్ళకి పంట ఏంటంటే పశువుల మందే ఎక్కువగా. ఇప్పుడైతే వ్యాపారాలు రకరకాలుగా మారాయి. ఎన్నెన్నో కొత్త రకాల వ్యాపారాలు ఇప్పుడు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయాలు మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఉద్యోగాలు అసలు ఏమి లేదు. ఏమైనా ఉద్యోగం ఉంటే, ఎటువంటి ఉద్యోగం అంటే, ఒక పెద్ద ధనవంతుల దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఏదో పని చేయడం అలాగ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఒక ప్రభుత్వం ఉద్యోగం కావచ్చు, రకరకాల వాటి చూస్తుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఏ కోణములో ఏది చేసినా సరే వాటన్నిటిలో నువ్వు మొదట ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఫస్ట్ థింగ్ చేయవలసింది, నువ్వు మొదట చేయవలసింది
నీకు ఏది వచ్చినా మొదట చేయవలసింది ప్రభువుకు నీవు ఆయనకు ప్రథమ ఫలాన్ని లేదా దశమ భాగమును ప్రభువుకు అర్పించాలి. ప్రథమ ఫలం వేరు, దశమ భాగం వేరు. జస్ట్ మామూలుగా మీకు చెప్తున్నాను. ప్రథమ ఫలము, అనేక మంది దేవునికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా కూడా వెనుకపడుతున్నారు. వాటి మూలంగా వారి జీవితంలో దీవెన లేకుండా పోతుంది. వాటి మూలంగా శత్రువు వారిని మోసం చేస్తున్నాడు. చాలామంది తెలియని విషయం ఏంటంటే శత్రువు వారికి మోసం చేస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, పొరలేదులే అనుకుంటున్నారు. కానీ శత్రువు నిన్ను మోసం చేసి అలాగ చేసి నీకు రావలసిన దేవుని యొద్ద నుండి రావలసిన ఆశీర్వాదం రానియకుండా వాడు అడ్డగించడనే విషయాన్ని చాలామందికి తెలియదు. దీనికి ఉదాహరణగా, ప్రాక్టికల్గా ఉదాహరణగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. తలపైకి ఎత్తిన వైపు చూస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అనేక సార్లు విత్తువాని గుర్చినాక ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తనం విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడినో, కొన్ని విత్తనములు రాతి నెల పడినో, మరికొన్ని విత్తనములేమో ముండ్ల పొదలలో, మరికొన్ని విత్తనాలు మంచి నెల. ఇది ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా మన ఆలోచన చేయాలి. ప్రభుకి స్తోత్రం. నిజానికి యేసుప్రభు అక్కడ చెప్పింది ఏంటంటే, ఆత్మీయ జీవితాల్లో ఎవరైతే మంచి నేల కలిగి ఉంటారో వారు బహుగా ఫలిస్తారనే విషయాన్ని తెలియజేశారు. అక్కడ ఫలించుట గురించి మాట్లాడితే ఏమంటాడంటే, ఒకరు 30 దంతులుగా, మరొకరు 60 దంతులుగా, మరొకరు 100 దంతులుగా ఫలించాడు అన్నాడు. ప్రభుకి స్తోత్రం. నేను చెప్పే విషయం శ్రద్ధగా వినండి. విత్తనము విత్తినప్పుడు రకరకాల నేల అక్కడ ఉన్నది. బట్ ఆ నేలలో మంచి నేల అనే విషయాన్ని చెప్పాడు. ఈ మంచి నేలలో విత్తబడినది. మంచి నేల అంటే అర్థం ఏంటి? వినండి శ్రద్ధగా. ఇక్కడ నేల దేనికి అని పోల్చి యేసుప్రభు చెప్పాడంటే, డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇది ఒక పరిచర్యను గురించి చెప్పలే. నేల దేని గురించి చెప్పారంటే, మనుషుని యొక్క హృదయాన్ని గురించి చెప్పాడు. ఓకే, మనుషుని యొక్క హృదయమును గురించి చెప్పాడు. ఫలిస్తుందని చెప్పారే వారి హృదయంలో. అంటే ఎవరి జీవితంలో అయితే, ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఇత్తబడుచుందో, వాక్యము విత్తనంతో పోల్చాడు అక్కడ. ఎవరి వాక్యమైతే, ఒక స్థలాల్లో విత్తనము వాక్యముతో పోల్చి చెప్పాడు. మరో స్థలాల్లో దేవుని రాజ్య సంబంధులు, దేవుని బిడల గురించి కూడా విత్తనంతో పోల్చాడు, ఉపమానాలు చెప్తూ. ఓకే, ఈ విత్తనాన్ని గమనించండి. ఈ విత్తనము ఫలించినప్పుడు ఎంతగా ఫలించిందట? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విత్తనము విత్తకుండా పంట రాదు. అది గమనించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను మాట. విత్తనము విత్తకుండా పంట అస్సలు, విత్తనమే విత్తకుండా పంట వస్తుందని ఎదురు చూడడం అంటే నీ అమాయకత్వం అని చెప్పవచ్చు, లేదా నీ అజ్ఞానం అని చెప్పవచ్చు. నో, నీకు పంట రావాలి అని అనుకుంటే నువ్వు తప్పకుండా విత్తనం విత్తాలి. కానీ శత్రువు ఏం చేస్తున్నాడు? అపవాది చేస్తున్న మోసం ఏంటంటే, అనేక మంది జీవితాలు చేస్తున్న మోసం ఏంటంటే, ఇది మోసమని సంగతి తెలియకుండా ఏముందిలే పర్వాలేదులే అనుకుంటారు. అవో మాకే ఇబ్బందిగా ఉంది కదా, ఇది ఎలాగైనా మన కోసం వాడుకుందాం, తర్వాత ఇద్దాం అనుకుంటారు. ఇప్పుడు మీరు గమనించండి, మీ దగ్గర విత్తనం ఉంది, ఆ విత్తనం అయ్యో తినడానికి ఏమి లేదని చెప్పేసి మీరు తినేశారు అనుకోండి, మీకు పంట వస్తుందా? ఆ పూట కొద్దిగా కష్టపడినా, ఓకే, ఆ రోజు కోసం నువ్వు కష్టపడినా, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా, అది విత్తవలసిన స్థలంలో విత్తితే ఆ తర్వాత నువ్వు విస్తారమైన పంటను కోయగలవు. ప్రభుకి స్తోత్రం. అదేవిధంగా దేవుని ప్రజలారా, దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి అప్పగించినప్పుడు, దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి మనం అర్పణ చేసినప్పుడు దేవుడు వాటిని ఆస్వాదిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుడు దీవిస్తాడు కనుక మనం తప్పకుండా విత్తవలసిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ అంటాడు, అప్పుడు మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, అలాగే మీ యొక్క గానుగలలో ద్రాక్షరసము, క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును అన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. ఇవి జరగకుండా నెవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. దయచేసి విత్తకుండా నువ్వు పంట వస్తుందని ఎన్నడూ కూడా ఆశించవద్దు. ఇది ప్రకృతి నియమానికి విరుద్ధమైనది.
విత్తకుండా పంట వస్తుందని అనుకోవడం అంది. అదేవిధంగా దైవికంగా కూడా దేవుని రాజ్య నియమాల్లోనే రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. పాత నిబంధనకును క్రొత్త నిబంధనకును చాలా తేడా ఉంది, కానీ ప్రకృతి నియమాలు మాత్రం ఇప్పటి వరకు ఒకటే. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. సంవత్సరానికి 3 కాలాలు మనకు ఉంటుంది. ఒకటి వేసవికాలం, వర్షాకాలం, తర్వాత చలికాలం. ఈ 3 కాలాలు తప్పకుండా ఉంటుంది. దీన్ని ఎవరు కూడా మార్చలేరు. ఏ కాలంలో వర్షం మనం బైబిల్ గ్రంథాలు అంటే లోకరీతిగా మనం చెప్పాలంటే విత్తనం ఏ కాలంలో విత్తాలి? వర్షకాలంలో. కానీ ప్రభు క్రొత్త నిబంధనలు మనకు ఇచ్చినాక, దేవుని పరిశుద్ధ గ్రంథాలు ఇచ్చినాక నియమం ఏంటంటే మనం ఆయన సన్నిధానంలో రాబడి అంతట్లో మనం ఎప్పుడైతే మనము ఒక పనికి వెళ్తామో అందులో వచ్చిన వాటిలో మనం ప్రభువుకి ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రభుకి స్తోత్రం. మన తండ్రి అనే దేవునికి ఒక స్వభావం ఉంది. లూకా సువార్తలో దీన్ని మనం చూస్తాం. ఆయనకున్న స్వభావం ఏంటంటే ఇవ్వడం. యోహాను సువార్త 3:16 మనకందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఆయన అనుగ్రహించాడు, అనగా ఇచ్చాడు. దేవుడు తన అద్వితీయ కుమారుని. సో దేవుని యొక్క స్వభావం. అందుకే ఒక ఆయన అన్నాడు, దేవుని స్వభావాన్ని గురించి చెప్తాను, గివ్ 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 అండ్ ఫర్గివ్. ఇది ఇంగ్లీష్లోనే బాగుంటుంది, తెలుగులో ఇవ్వు 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 క్షమించు అన్నాడు. ఇంగ్లీష్లో గెట్ 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 ఫర్గెట్. గెట్ అంటే పొందుకో, ఓకే తీసుకో తీసుకో, టేక్ ఇట్, ఓకే. గెట్ పొందుకో పొందుకో మర్చిపో. మనిషి స్వభావం ఎటువంటిదంటే పొందుకోవడం, దేవుని దగ్గర ఉండి పొందుకోవడం, గెట్టింగ్ అండ్ ఫర్గెటింగ్. దేవుని కార్యాన్ని మర్చిపోవడం, దేవుని మేలును మర్చిపోవడం, దేవుని సహాయాన్ని మర్చిపోవడం, తిరిగి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఘనపరచడం అంది పూర్తిగా మర్చిపోతాడు. గెట్ గెట్ ఫర్గెట్. కానీ దేవుని స్వభావం ఏంటి? గివ్ గివింగ్ గివింగ్ గివింగ్. ఆయన ఇస్తున్నాడు. ఎవరు ఏం చేసినా బలహీనత స్థితిలో ఉన్నారని, మానవ స్వభావాన్ని కలిగి ఉన్నారని ఉద్దేశం కలిగి దేవుడు మరలా క్షమిస్తున్నాడు. అండ్ ఫర్ గివింగ్. అయితే ఎంతకాలము కృప నిలిచి ఉండదని మనం పాపమందు నిలిచి ఉందుమా అంటాడు. కృపకాలాన్ని బట్టి మనం పాపమందు నిలిచి ఉండడానికి వీలు లేదు అని పరిశుద్ధ గ్రంథం అని జ్ఞాపకం చేస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయ. సో క్రొత్త నిబంధనలో లూకా సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతూ ఒక చక్కటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. వాటిని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయ. వండర్ఫుల్ జీసస్. ఆరో అధ్యాయంలో 38వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 36వ వచనం నుండి నేను చదువుతాను. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడే ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడును. 38 క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఇక్కడ ఇవుడి అని చెప్తున్నప్పుడు చాలా అర్థం ఉంది. ఆర్థికంగా మాత్రం కాదు, భౌతికంగా మాత్రం కాదు. మనిషి ఏది విత్తుతాడో గలతీ పత్రికలు అంటాడు, ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తాం. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే నువ్వు నీతిని విత్తితే నీతి అనే పంట కోస్తావు. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమ అనే పంటను కోస్తావు. నువ్వు ప్రేమించకుండా అవతల ఉన్నవాడు నేను ప్రేమించాలని అనుకోవడం అంది మరలా చెప్తున్నాను, ఇది అమాయకత్వం. పంట ఎలాగొచ్చేస్తుంది? స్పందన ఉండాలి కదా. నీవు క్షమించకుండా అవతల వ్యక్తి క్షమించాలని అనుకోవడం నీ అమాయకత్వం. ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు వారు నేర్పించిన ప్రార్థనలో ఆయన మాట్లాడుతూ
ఈ యొక్క మత్తయి సువార్తలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో 9వ వచనం నుండి అని చెప్తాడు కదా, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమియందు నెరవేర్చబడునుగాక అని మాట్లాడిన తర్వాత, నేడు మా అనుదిన ఆహారమును మాకు దయచేయము, మేము మా శత్రువులను, అక్కడ అంటాడు ఆ మమ్మల్ని శోధనలోనికి తేకుండా కీడులోండి తప్పించంటూ, మేము మా శత్రువులను కాదు మా రుణస్థులను క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించము అంటాడు. మత్తయి సువార్తలాగా అంటాడు. మరి లూకా సువార్త చదివితే, మేము మా అపరాధులను క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించము అంటే, ప్రభు అక్కడ ఏమంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ప్రార్థనలు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, మీరు క్షమిస్తే ప్రభు నేను క్షమిస్తాడు. కనుక నువ్వు క్షమించకుండా ఇంకొకడు క్షమించాలని, నువ్వు క్షమించకుండా దేవుడు క్షమించాలని, నువ్వు ప్రేమించకుండా ప్రభు ప్రేమించాలని, మనిషి ప్రేమించాలని అనుకోవడం అనేది నీ యొక్క అమాయకత్వం. నువ్వు విత్తాలి, ఫస్ట్ విత్తనము విత్తాలి. ఇక్కడ చూసారా, నీవు ఏదైతే విత్తుతావో దాని గురించి మాట్లాడదు, ఏదైతే ఇస్తావో. మరలా 38 వచనానికి వెళ్తా, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎలాగ ఇవ్వబడుతుందట, అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతతో. మనుషులు మీ ఒడిలో ఎవరు కొలిచి ఒడిలోనికి ఇస్తారు? మనుషులు. కాబట్టి నువ్వు ప్రేమ చూపించకుండా మరొకడు ప్రేమ చూపించాలని అనుకోవడం అమాయకత్వం. అందుకని హృదయాన్ని మార్చుకోవాలి. దైవ స్వభావంలో ఒకటి ఏంటంటే ప్రేమ. ప్రభుకి స్తోత్రం. నువ్వు ఇవ్వకుండా ప్రేమ వాళ్ళ దగ్గర నువ్వు పొందుకుంటున్నా అనుకోవద్దు. ఒకసారి ప్రేమ అనే విత్తడం మొదలుపెట్టు. హల్లెలూయా. క్షమించే స్వభావం అనేది వాటిని నువ్వు విత్తి చూడు ఒకసారి. సో ఇది ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ మనం గమనించాలి. ఆధ్యాత్మికంగా కానీ మనం విత్తితేనే పంట, విత్తకపోతే పంట లేదు. సో ప్రభు ఏమంటాడంటే, మొదట ఆయన దగ్గరికి ప్రభు అనుగ్రహించిన వాటిలో ప్రథమ ఫలాన్ని, ఫస్ట్ థింగ్. చాలామంది దేవునికి అర్పించే అర్పణలో తర్వాత ఇద్దాంలో అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ బైబిల్ ఏమంటుందో చూడండి. ఏలియాను గుర్చిన మాట మీ జ్ఞాపకం ఉందా? ఏలియా, అలాగే సారెఫతులో ఉన్న విధవరాలు, ఆమెకు తినడానికి అసలు ఏమీ లేదు. అసలు దేశంలో పెద్ద కరువుగా ఉంది. ఆ కరువును బట్టి అందరూ కూడా చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ దగ్గర మొత్తానికి అన్నీ అయిపోయిన తర్వాత ఒక పిడికిడి జస్ట్ పిండి, అలాగే కొంచెము నూనె ఉంది, అంతకంటే ఇంకేం లేదు. ఆమె చెప్తున్న మాట ఏంటి, దైవజనులు అక్కడ చెప్పిన తర్వాత కూడా ఆమె ఏమంటుందంటే, అయ్యా నువ్వు వచ్చావు బాగానే ఉంది, కానీ అసలు మా దగ్గర ఏమీ లేదు. ఇదిగో ఇది లాస్ట్ ఫైనల్గా చివరిగా ముగింపులో ఇది మాత్రం ఉంది, ఒక్క రొట్టె అవుతుంది. అది ఆ ఒక్క రొట్టెని తయారు చేసి ఈరోజు మాత్రము నేను నా బిడ్డను భుజించిన తర్వాత ఇంకా మేము చనిపోతాం, మా దగ్గరికి ఏమి లేదు సార్ అన్నాడు. కానీ ఆ సందర్భాల్లో కూడా దైవజనులు ఏమంటాడు, శ్రద్ధగా వినండి. ప్రవక్త ఏమంటాడంటే, అయ్యా అమ్మా ఓకే, మీ దగ్గర ఒక్క పిడికిలిగా ఉంది కదా, నో ప్రాబ్లం, సందేహం లేదు, పర్వాలేదు. అందులోనే 2 భాగాలు చేసి ఫస్ట్ చేసింది నాకు ఇవ్వమంట. ఇది ఎలా ఉందంటే, అలాగ అడిగారు అనుకోండి పాస్టర్ గారు, అసలే మా దగ్గర ఏమి లేకుండా మేము బాధపడుతుంటే ఇది దీంతోనే మా పని ఇంకా కంప్లీట్ అనుకుంటే ఫినిష్ అయిపోద్దంటే, మీరేమో ఇంకా అందులో సగమేమో ముందు నాకేమంటారు? అసలు ఏం చెప్తున్నారు సార్ మీరు? అర్థముందా? అసలు మీకైనా అర్థమవుతుందా? అమ్మ నాకు అర్థమవుతుంది, నాకు అన్నీ తెలుసు, కానీ ఫస్ట్ శ్రద్ధగా వినండి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఫస్ట్ దేవునికి అందుకే ప్రథమ స్థానం మనం ఇవ్వాలి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. చాలామంది జీవితంలో మన సమయం విషయంలో కావచ్చు, ప్రభు సన్నిధికి వెళ్ళే విషయంలో కావచ్చు, ప్రార్థన మందిరానికి వెళ్ళే విషయంలో కావచ్చు, మనం వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకునే విషయంలో కావచ్చు, బైబిల్ చదువు విషయంలో కావచ్చు. సో మెనీ పీపుల్ దే ఆర్ రీడింగ్ ద బైబిల్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దే ఆర్ రీడింగ్ ద బైబిల్ వెన్ విచ్ టైమ్ యు నో, the night time. After they completed everything in the daytime, they will just at least time they are giving to the Lord. ఏదో చివరికి ఏదో చిన్న టైం ఇచ్చి, సర్లే సాయంకాలం రాత్రి భోజనం అంతా కూడా అయిపోయిందో కొద్దిగా బైబిల్ చదువుకొని నిద్రపోతాం. ఎప్పుడు ఇచ్చావు దేవునికి టైము? ఎట్ లాస్టా? నేను చెప్పేది ఏంటంటే, యూ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాథమికంగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి.
అందుకే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వటంలో నువ్వు లేచిన వెంటనే చేయవలసిందేంటి చెప్పాలి అందరూ? ప్రార్థన. నువ్వు లేచిన వెంటనే మోకరించాలంతే ప్రభు సందులో. నువ్వు ఒకవేళ మంచం మీద పడుకున్నా నువ్వు కిందకు దిగాల్సిందే, దిగి ప్రార్థన చేయాలి. ప్రభుకి స్తోత్రం. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకవేళ నీ మోకాళ్ళు బాగాలేదనేది వేరే విషయం అనుకోండి. దేవుడు ఎరుగుతాను, దాన్ని ఎరిగి ఉన్నాడు కనుక అందులో ప్రభు క్షమించగలడు. అంతేకాని నీవు ప్రభు ఎంత అద్భుతాలు చేసినా, మేలు చేసినా, సహాయం చేసినా, అవకాశం ఇస్తున్నా, తన దగ్గరికి ఎప్పుడైనా నువ్వు తిరుగుతామో, తన వాక్యానుసారంగా ప్రవర్తిస్తా నడుస్తావని ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నా సరే, నువ్వు బ్రతుకులు మారకపోతే మాత్రం చాలా ప్రమాదానికి గురి అయిపోతాం. అందుకు ప్రభువుకు ప్రథమ స్థానం మనం ఇవ్వాలి, ప్రభువుకు ఫస్ట్ మనం ఇవ్వాలి. ప్రభుకి స్తోత్రం. ఎవ్రీవేర్, ప్రతి స్థలాల్లో. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఒక గృహం ఏమంటారు, కట్టడానికి వెళ్తున్నప్పుడు ఎందుకు, పునాది వేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ప్రార్థన, స్లాబ్ వేసినప్పుడు అసలు ఎందుకు ప్రార్థన, ఒక గృహ ఓపెనింగ్ చేసినప్పుడు, గృహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఓకే ఎందుకు ప్రార్థన? నో. అక్కడ పాయింట్ ఏంటంటే ప్రభువుకు ప్రార్థన చేయడం ద్వారా ఆయనకి మనం ప్రథమ స్థానం ప్రార్థించి ప్రారంభం చేయడం అనేది. స్తోత్రం. ఇది ఆధ్యాత్మిక విషయంలో. అలాగే అనుదిన జీవితంలో ప్రభు దైవ సేవకుడు చెప్పిన మాట అంటే, ఓకే నీకు ఉన్నది కొంచెమే, ఓకే పర్వాలేదు, కానీ ఫస్ట్ అందులో 2 భాగాలు చేసి ఫస్ట్ నా కోసం ముందు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాడు. అది తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆమె రిజల్ట్ పొందుకుంది. లేఖనాలు మనం చదువుకున్నట్టుగా అప్పుడు మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అనే లేఖనము, అలాగే మీ యొక్క గానుగలలో క్రొత్త ద్రాక్షరసము పొంగి పొరలి పన్నున్న మాట వాస్తవంగా వారి జీవితంలో నెరవేర్చబడింది. స్తోత్రం. మొదటిది, ప్రథమమైనది ఫస్ట్ దేవునికి ఇవ్వటం మూలంగా, దేవుని సేవకునికి ఇవ్వటం మూలంగా. హల్లెలూయా. ఆ తర్వాత లేఖనం సెలవిస్తుంది, ఆ యొక్క తొట్టిలో ఉన్న పిండి తరిగిపోలేదు, ఆ గానుగలో ఉన్న నూనె తరిగిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. సందేహం లేదు, బయట ప్రపంచంలో కరువు ఉంది, కరువుతోనే ప్రజలు బాధపడుతున్నారు. కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం మూలంగా, దేవునికి మొదట ఇవ్వటం మూలముగా. ప్రభుకి స్తోత్రం. వినండి, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నాతో మాట్లాడితే నేను వింటాను అని. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడా? దేవుడు ఎవరితో మాట్లాడాలి? నీతో మాట్లాడాలి. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడాలి అన్నప్పుడు డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడతాను ఊహించుకుంటున్నావు. ఎస్, గాడ్ కెన్ స్పీక్ విత్ యూ డైరెక్ట్లీ, బట్ దెర్ ఆర్ సో మెనీ వేస్ టు టాక్ విత్ ద పీపుల్. ప్రజలతో మాట్లాడడానికి దేవునికి అనేకమైన మార్గాలు కలవు. అందులో ఒక మార్గం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవడం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. కమాన్, లుక్ అట్ మీ. నా వైపు చూస్తూ వినండి, దేవుని వాక్యం వినండి. ప్రభుకి స్తోత్రం కలుగును. రెండో మాట ఏం తెలుసా? ఒక దైవజనుడు వచ్చి నీతో మాట్లాడినా, లేదా ఒక అన్యజనులకు ఒక విశ్వాసీ సువార్త ప్రకటించిన, తనంతట తానే వెళ్ళిపోయి చెప్పేశారు అనుకుంటున్నా. ఎవరు చెప్తే వెళ్ళారు? దేవుడు అధికారం ఇస్తే కదా నువ్వు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త. మరి ఎవరు చెప్పారు? అది దేవుడు కదా. అసలు దేవుడు నీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడడానికి నీ దగ్గర అంత సత్తా ఉందా? ప్రజలు దేవుని యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభావము ఏంటో ఎరిగినవాడు కనుక ప్రజలు ఏమన్నవారు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు అంటారు, అయ్యో దేవుని చూచి ఎవరు కూడా బ్రతకలేరు. ఎస్, దట్స్ ట్రూ. దేవుని చూసి ఎవరు కూడా బ్రతకలేరు. ఆయన చూస్తేనే బ్రతకపోతే, ఆయన ఎలుగెదుట నిలబడకపోతే, ఆయన మాట్లాడితే ఇంకేం మీరు ఆయన మాట్లాడేదుట ఉండగలరు. అందుకు దేవుడు మనుషుల ద్వారా ప్రత్యేకముగా సంఘానికి దేవుడు దైవ సేవకులను ఏర్పాటు చేశారు కనుక వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా ఆయన మాట్లాడతాడు. స్తోత్రం. ఇది దేవుని మాటలు కనుక మనము దేవుని మాటగానే మనం అంగీకరించాలి. స్తోత్రం. ప్రభువు నాతో మాట్లాడారని మనం అంగీకరించాలి. అది ఇట్ ఇస్ గాడ్స్ వే. బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించగలను. నెహెమ్యా ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా సరిచేసుకున్నాడు. ఈవెన్ దానియేల్ కూడా ఇజ్రాయెల్ ప్రజల పక్షముగా, యూదుల పక్షముగా సరిచేసుకున్నాడు. అది రాయబడిన లేఖనాన్ని బట్టి సరిచేసుకున్నారా, లేకపోతే దేవుడు ఆ దినాన వారికి ప్రత్యేకముగా మాట్లాడేందుకు చేశారా? రాయబడిన
లేఖనాన్ని అనుసరించాలి. ఎందుకంటే రాయబడిన వాక్యాలన్నీ కూడా దేవుని మాటలే. ప్రభుకి స్తోత్రం. కనుక రాయబడిన లేఖనాన్ని నువ్వు అనుసరించినప్పుడు రాయబడిన మాటలో శక్తి ఉందా లేదా? జీవం ఉంది అందులో, శక్తి కలదు అందులో. ప్రభుకి స్తోత్రం చెప్దాము గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే రాయబడిన లేఖనాన్ని ఎవరు కూడా తక్కువ అంచనా చేయదు దయచేసి. ఎందుకంటే రాయబడిన లేఖనము ద్వారానే యేసు ప్రభువారు సాతానును జయించగలిగాడు. రాయబడి ఉన్నది అని చెప్పి. అందుకే మనం ప్రార్థనలు కూడా ఎలా ఉండాలంటే వాక్యానుసరముగా ఉండాలి, రాయబడిన వాక్యానుసరముగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం. ఓకే, సో దైవ వాక్యం ఏం చెప్తుందంటే విత్తనము విత్తునప్పుడే, యేసుప్రభువు దీని గురించి కూడా మరో మాట చెప్పాడు. లేఖన భాగంలో తండ్రి అన్న దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేసిన విషయాన్ని తెలియజేస్తాను మీకు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో చూడండి 10-11 వచనాల్లో, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. వర్షమును 10 వచనంలో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుని స్తోత్రం చెప్తాం. వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు వర్షం భూమిని తడిపి వాటిని సేద్యం చేయడానికి అవకాశం కలిగిస్తుంది. అలాగే విత్తనం ఇచ్చినప్పుడు అది పంటను ఇస్తుంది. నిష్ఫలముగా వర్షం వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోదు పైకి, కానీ భూమిని ఆయన తడిపి దానికి మంచి పంటను ఇస్తుంది. అదేవిధంగా ప్రభు ఏమంటాడు తెలుసా? నేను ప్రకటించిన ప్రతి మాట, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ఎవరి జీవితంలో అయితే విత్తబడుతుందో, ఎవరి జీవితంలోనికైతే వస్తుందో అది నిష్ఫలముగానే యొద్దకు మరలకుండా పంపిన చోట అది కార్యసఫలము, కార్యసిద్ధి కలిగిస్తుంది అన్నాడు. స్తోత్రం. అలాగున్న దేవుని వాక్యం ఎవరి జీవితంలో అయితే కార్యసిద్ధి అవుతుందో వారు నిశ్చయముగా ఆస్వాదించబడతారు. సో ప్రాథమికమైనది ప్రభు అన్నాడు, ప్రాథమికమైన వాటిని మొదట దేవునికి ఇవ్వాలి, అలాగే ప్రభు సంఘానికి ఇచ్చి ఆయన్ని ఘనపరచాలన్నాడు. అలాగే చేస్తున్నప్పుడు ఆయన తప్పకుండా నీ ఆహారమును నీ యొక్క పానీయాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. నేను పిట్ట కథలు చెప్పటం లేదు, లేదా కథలు తీసుకొచ్చి వాళ్ళ నుంచి మీకు చెప్పటం లేదు. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రభు మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దామా? వండర్ఫుల్ గాడ్, వర్షిప్ యువర్ నేమ్ లార్డ్. లేవియ ఖండంలో అనేక విధంగా ప్రభు తెలియజేశాడు. వాటిని గురించి కూడా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. లేవి కాండం 26వ అధ్యాయంలో 26వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. ఓకే, హల్లెలూయా. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. స్తోత్రం. దేవుడు నియమించిన విశ్రాంతి దినమును ఆచరించాలి. ఇప్పుడు మనకు విశ్రాంతి దినము సాటర్డే కాదు, ప్రభు సందులో గడపడానికి దేవుడు మనకు విశ్రాంతి దినాన్ని, ప్రభు దినం ఇచ్చాడు. పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం. వినండి, ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచాడు కనుక పునరుత్థాన దినముందు మనం ఆరాధన చేసుకుంటున్నాం. ప్రభుకి స్తోత్రం. బట్ కానీ, వింటున్నారా? కానీ దేవుని బిడ్డలంగా మనం ఏ రోజైనా ప్రభును ఆరాధన చేయగలం. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ రాబో దినాల్లో ప్రభుత్వము ద్వారా శత్రువు పనిచేసి ఆదివారం సెలవు లేకుండా చేసి ఇంక ఏం చేయడానికి ప్రయత్నం చేసినా, ఏ రోజు సెలవు పెడితే ఆ రోజు పెట్టేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఏముంది మనకు జరగవలసింది అక్కడ ఏంటంటే దేవుణ్ణి మనం మహిమ పరచాలి, దేవుని దగ్గర మనం కొనుక్కోవాలి. నేను అందుకు చెప్తున్నాను, క్రైస్తవుడు అనుదిన క్రైస్తవుడుగా ఉండాలి. కాబట్టి ప్రతిదినం మన ప్రభువును ఆరాధన, మనకు లిమిటేషన్ అసలు లేదు.
కానీ ప్రజెంట్ అవకాశం ఉంది కనుక ఏ దినమైతే ఏర్పాటు చేయబడిందో ఆ దినాన్న మన ప్రభువును, అందుకంటాడు ఇక్కడ విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి, మీరు పరిశుద్ధముగా ఆచరింపవలెను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలా మాట్లాడుతూ ఏమంటే పరిశుద్ధ మందిరమును మీరు సన్మానింపబల అన్నాడు. దేవుని దినాన్ని, విశ్రాంతి దినాన్ని మాత్రం కాదు, మందిరాన్ని కూడా సన్మానించమని చెప్పాడు. పరిశుద్ధ మందిరాన్ని అంటే దేవుడు మందిరం అనేది ఒక ఏర్పాటు చేశాడు కనుక అందులోనికి వెళ్ళి మన ప్రభువును ఆరాధన చేయాలి, సేవించాలంటూ నేనే యెహోవాను అంటే ఆ మాట ఏంటి తెలుసా? ఈ మాట చెప్పింది ఎవరో కాదు, నేనే చెప్తున్నాను. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, ఇప్పుడు చూడండి, మీ వర్షకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును. ప్రభుకి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఆ విధంగా మీరు చేయగలిగినప్పుడు మీ వర్షకాలములో, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఏ కాలం? ఇక్కడ గమనించండి, ఇది కేవలం భౌతికమైన ప్రకృతి సంబంధమైన వర్షకాలం మాత్రము కాదు. హల్లెలూయా. వినండి వినండి, శ్రద్ధగా వినండి. మీ వర్షకాలంలో దేవుడు మీకు వర్షం ఇస్తాడు. నేను మాట్లాడేది కేవలం ప్రకృతి సంబంధమైన ఋతువుల గురించి మాత్రం కాదు. వినండి, మీకు వర్షకాలం కావాలి కదా, వర్షం వస్తే కదా పంట వస్తుంది. కాబట్టి నీవు ఒక పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ కొట్లలో చేయు ప్రయత్నమును, ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 2వ వచనం నుండి ప్రభు అనేక రకాలైన ఆశీర్వాదాల గురించి 14వ వచనం వరకు కూడా మనం చూస్తాం. 2వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన కట్టడలను, విధులను గాయకుని నడిచినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, దీవెనలు అన్నీ కూడా వచ్చి మీ మీదకి వచ్చి మిమ్మల్ని ప్రాప్తిస్తుందని మాట్లాడుతూ అందులో ఒక మాట ఏమంటాడంటే, నీవు కొట్లలో చేవు నీవు ప్రతి ప్రయత్నమును ఆయన సఫలము. ప్రభుకి స్తోత్రం కలుగును. బట్ ఇక్కడ మనం చదువుకున్న లేవియ ఖండంలో 26వ అధ్యాయం చదువుకున్న వాక్య భాగం ఏంటంటే, నీ వర్షకాలంలో ఆయన నీకు వర్షమును పంపిస్తాడు. ప్రభుకి స్తోత్రం. వర్షకాలం అన్న వెంటనే నువ్వు కొట్లలో చే ప్రయత్నాల్లో, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వర్షం వస్తే లాభమా? పంటలు పండించుచున్న వారికి వర్షం అవసరం, ఓకే. బట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వర్షం అవసరమా? వర్షం వస్తున్న వాళ్ళకి పంట వస్తుందా? కాదు. వారి మీద వర్షము అన్న వెంటనే ఇక్కడ గమనించాలి ఏంటంటే, ఆశీర్వాదపు ఒక వర్షం వారికి కుమ్మరించబడాలి, దేవుడు వారికి తోడుగా ఉండాలి. అందుకే మనకు తెలుసు, యోసేపునకు దేవుడు తోడై ఉన్నందున ప్రభుకి స్తోత్రం చెప్దాం. 37వ అధ్యాయం నుండి మనం చూస్తాం, ఆదికాండం, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు గనుక అతడు చేసిన చేతి పనులన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదపు ఒక వర్షాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఆయన కట్టడలను, ఆయన విధులను గాయకొని అనుసరించి నడిచినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని మనం ఘనపరచగలిగినప్పుడు, ప్రభు అప్పుడు నీకు తగిన సమయమందు ఆయన వర్షాన్ని కుమ్మరిస్తాడు. నీ కాలంలో నీకు వర్షం ఇస్తాడు. నీ ప్రయత్నాన్ని ఆయన సఫలము చేస్తాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు సత్యమైనది. మీ వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. మీ భూమే మీకు పంట ఇస్తుంది. హల్లెలూయా. దేవుడు వర్షము కుమ్మరించగా, దేవుడు కనికరించగా, దేవుడు కటాక్షమియోగా, దేవుడు సహాయం చేయగా మీ భూమియే మీకు, ప్రభుకి స్తోత్రం చెప్పగట్టిగా, మీ భూమి అనగా మీరు ఎక్కడ పని చేస్తున్నారో అది మీ పొలం అంటే అది ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ పని అయినా కావచ్చు, ఏ వ్యాపారమైనా కావచ్చు, మీ భూమి మీకు పంట ఇస్తుంది అప్పుడు. హల్లెలూయా. అగైన్ దేవుని లేఖనం ఏమంటుందంటే, ప్రభుకి స్తోత్రం చెప్దాం, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. హల్లెలూయా. ఇక్కడ ద్రాక్ష తోటను గురించి మాట్లాడాడు.
భూమి ఇస్తుంది పంట, అలాగే తోటలు కూడా ఉంటాయి. ఈ తోటల్లో మీ తోటలన్నీ కూడా సమృద్ధిగా మీకు ఇస్తుంది కనుక, పంట ఇస్తుంది కనుక, ఫలం ఇస్తుంది కనుక మీరు సమృద్ధిగా తిన్న తర్వాత మీరు తృప్తిగా నిర్భయముతో నివాసం చేస్తారు. హల్లెలూయా. అప్పుడు అయ్యో కొరతలు ఉందండి, ఇబ్బందిగా ఉందండి అనే పదమే ఇక ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దెన్ దేవుడు అంటున్నాడు 6వ వచనములో, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్ట మృగములో లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదారు. ప్రైజ్ ది లార్డ్. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కోలుదురు. ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖన భాగాలను జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలన్నీ కూడా కలుగజేయడానికి ప్రభు ఆశిస్తున్నాడు. బట్ ఇక్కడ ముందు భాగాలు చూసాం ఏంటంటే ఆయనకు ప్రథమ స్థానం మనం ఇవ్వాలి. అలాగే మనం ఇచ్చేది కూడా మన దేవునికి ఇచ్చే కానుకలు కావచ్చు, దశమభాగాలు కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ మనం ఇవ్వాలి. అందుకే ఏలియాను గుర్చిన ఉదాహరణ మీకు జ్ఞాపకం చేశాను. మొదట ప్రభువుకు మనం ఇవ్వాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 11 వచనం వరకు చదువుకోగలిగితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యునని ఈ విషయమై చెప్పవచ్చును అన్నాడు. ఇక్కడ గమనించండి, కొంచెముగా విత్తువాడు, మనం ఎంత విత్తితే అంత పంట వస్తుంది కదా, అంతేనంటారా? ఇది ప్రకృతి నియమం. దేవుడు కూడా ఏమంటున్నాడంటే మీరు కొంచెముగా ఎత్తితే కొంచెముగానే పట్టుకొస్తారు, కానీ సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా. కొంతమంది బ్యాంకులో డిపాజిట్ చేస్తారు అమౌంట్స్, రోజు డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటారు, మంత్లీ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ డిపాజిట్ చేసిన వాళ్ళలో కొంతమంది 1000 రూపాయలు, మరి కొంతమంది లాంఛనంగా, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి 3 సంవత్సరాల కొరకు ఒక 50,000 పెట్టాడు అనుకోండి. మరో వ్యక్తి 3 సంవత్సరాల కొరకు 1,00,000 పెట్టాడు అనుకోండి. ఇంకొక వ్యక్తి 3 సంవత్సరాల కొరకు 2 లక్షలు పెట్టారు అనుకోండి. అందరూ పెట్టుబడి పెడుతున్నారు, అందరూ డిపాజిట్ చేస్తున్నారు. కానీ గమనించండి, ఎవరైతే 1,00,000 పెట్టారో అతనికి ఎక్కువ వస్తుంది, ఎవరికైతే 2 లక్షలు పెట్టారో వాళ్ళకి ఎక్కువ వస్తుంది. 50,000 ఎవరు కట్టారో డిపాజిట్ చేశారో దానికి తగినట్టుగానే వస్తుంది. ప్రభు ఇక్కడ చెప్తున్నమాట అంతే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 7వ వచనములో, సనుగు కొనకయో బలవంతంగా కాకయో ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉత్సాహముగా, ఇక్కడ మాట్లాడేది విత్తనము అని చెప్పాడు కదా, ఇచ్చువాడని చెప్పాడు కదా. దేని గురించి చెప్పారు? మనం చదువుకున్న ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో గమనించండి, 9వ అధ్యాయంలో చెప్పిన ప్రతి మాట కూడా కానుకల గురించి చెప్పాడు. మీరేమనుకుంటున్నారు? మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఈరోజు పాస్టర్ గారు కానుకల కోసం మాట్లాడుతున్నారు, మీరు అనుకున్న పర్వాలేదు, కానీ సత్యాన్ని మీరు నేర్చుకుంటే మీరు దీవించబడతారని ఆశతో మాడి చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి నేర్చుకున్నాను, ఉన్నా సంతోషంగా ఉండడమే, లేకపోయినా సంతోషంగా ఉండడం. ఉన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడం కానీ, లేకపోయినా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడం చెప్పను కానీ ఉండదు. స్తోత్రం. ఇన్ని సంవత్సరాల పరిచయాలు ఎవరి దగ్గర కానీ వచ్చి సరే మీకు ఏమైనా అడిగానా?
కాబట్టి మీరు ఏదో ఇస్తారని నేను చెప్పటం లేదు. మీరు ఆర్థికంగా చాలామంది ఇంకాను వెనుకపడి ఉన్నారు. నేను ప్రాక్టికల్గా చూసి మాట చెప్తున్నా. దీవించబడడానికి కావలసిన యొక్క మార్గాలు అయితే ఈ యొక్క సూత్రాలు మీకు తెలియజేస్తున్నా. ప్రభుకి స్తోత్రం. అందుకంటాడు సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధి అయిన పంట కోస్తాడు. ఇక్కడ ఆ విధంగా మాట్లాడుతూ మనం ఇచ్చినప్పుడు ఎలాగ ఇవ్వకూడదట, సనుక్కొని ఇవ్వకూడదు. ఏంటి పాస్టర్ గారు చెప్పారు కదా, ఇవ్వకపోతే బాగోదేమో, ఇలాగ అడిగేశారు కదా ఇవ్వకపోతే బాగోదేమో, అలాగ నువ్వు అసలు బలవంతంగా అంటే అలాగ చెప్పినందుకు కాదు. అయ్యో దేవుడు నాతో మాట్లాడానని దేవుని వాక్యానికి లోబడతానని ఆశతో ఇస్తే దీవించబడతావు. ఎందుకంటే అక్కడ ఏముందంటే సనుగు కనుకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను. ఎలాగివ్వాలి? దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని. ఉత్సాహంగా అంటే అర్థం ఏంటి? సంతోషంగా. ఓకే. సో మన దేవుని సన్నిధానికి వచ్చి ఇచ్చేటప్పుడు మనం అర్పిస్తున్న అర్పణ ఇచ్చినప్పుడు కావచ్చు, దశభాగం కావచ్చు, ప్రథమ ఫలం కావచ్చు, లేకపోతే కృతజ్ఞత అర్పణలు కావచ్చు, ఏదైనా సరే మీరు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలాగ రావాలంటే సంతోషముగా. తీసేటప్పుడు పర్సు తీసినప్పుడు సంతోషంగా తీయాలి. ఎందుకు తీస్తున్నావు? ప్రభుకి నేను దేవునికి ఇవ్వడానికి వెళ్తున్నాను. ప్రభు నన్ను గతకాలం అంతా కాపాడాడు, నేను సంతోషంగా ఇస్తాను, ఆనందంగా ఇస్తాను, ఉత్సాహంగా ఇస్తాను. ఎవరైతే ఆ విధంగా ఉత్సాహంగా ఇస్తాడో, అందుకే అంటే రాయబడింది ఏంటంటే గాడ్ లవ్స్ ద చీర్ఫుల్ గివర్ అన్నాడు. ఎవరిని ప్రభు ప్రేమిస్తాడంటే ఎవరైతే ఉత్సాహముగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎటు ఉన్న డబ్బులు కూడా ఇచ్చేసాము, మాకు సరిపోదు అలాగ అనుకున్నవాడు దీవించబడ్డాడు. నువ్వు కానుక వేసినా దీవించబడ్డావు. వినండి, దీనికి మూల సూత్రం ఏంటంటే నువ్వు సంతోషముగా ఇవ్వాలి. అలాగే పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఇవ్వాలి. నేను ఇది దేవునికి ఇస్తున్నాను అని ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇంకొక విషయం మనం నేర్చుకోవాలి ఏంటంటే, మనం ప్రభుకి ఇస్తున్నప్పుడు ఏది ఇచ్చినా సరే, హల్లెలూయా, మరలా సూత్రం చెప్తాను వినండి. నియమం ఏంటంటే, నేను ప్రభుకి ఇవ్వటం లేదు. ఒకటి మనం ప్రభుకి ఇస్తున్నామని అనుకోవాలి. రెండోదిగా ప్రభుకి కాదు, నేను విత్తనం, ఆ విధంగా మనం ఇవ్వాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. విత్తనం విత్తితే ప్రభుకి స్తోత్రం. దేవునికి ముందుగా ఇచ్చి ఆయన దగ్గర నుండి పొందుకున్న వాళ్ళు ఎవరు? లేఖనాల్లో ఉంటుంది, దేవునికి ముందుగా ఇచ్చి ఆయన దగ్గర నుండి పొందుకున్న వాళ్ళు ఎవరు? దేవుని ప్రజలారా, మనం ఎన్నడూ కూడా సనగకూడదు. ఒక దైవజనుడు మీ దగ్గరికి వస్తే ఏమాత్రం కూడా బాధపడొద్దు. నీ దగ్గర ఉన్న వాటిని ఇవ్వు. ఎందుకంటే మరలా చెప్తున్నాను, ఎవరు? ఏలియా, మీ దగ్గర ఉన్నదే అందులో కొంచెం ఇవ్వమన్నాడు. దైవ సేవకులు మీ ఇంటికి వస్తే ప్రభు ఆశీర్వాదాలు పంపడానికే, ఇవ్వడానికే ఆయన పంపించాడని సంతోషంగా అంగీకరించాడు. మీరు సనిగారా? ఇదే టైంలో రావడమా? నెల ఆఖరికి రావడం. ముందైనా వచ్చుంటే బాగుంది ఏదో ఒకటి చేయడానికి. ఇప్పుడు ఏం చేయాలి? ఇవ్వడానికి ఏమీ లేదు. సనగా అక్కర్లేదు. నువ్వు సనిగి ఇచ్చినా ప్రయోజనం లేదు. సంతోషంగా అవ్వాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్న, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తాడని పదానికి మరో అర్థం ఏంటి తెలుసా? ప్రేమ అనే పదానికి మరో అర్థం ఏంటంటే ఇచ్చుట. ఆయన నేను ప్రేమిస్తాడంటే నేను సమృద్ధిగా ఇస్తాడని అర్థం. అది ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 8వ వచనానికి వచ్చినప్పటికీ ఏమంటంటే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. అన్నిటి యందు ఎల్లప్పుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అన్నిటి యందు ఎల్లప్పుడు. ప్రియులారా, ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కూడా, కేవలం ఒక విషయంలో మాత్రం కాదు, అన్నిటి యందు సర్వ సమృద్ధి గలవారే ఉన్నట్లుగా. దేవుని స్తోత్రం. ఓకే, ఇందులో ఒక మాట మీకు చెప్పాలి. ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తాం కదా. మరి అన్నిటి యందు ఫలించాలంటే మనము ఉదాహరణకు మనం ఒక రకమైన విత్తనం విత్తి మరో రకమైన పంట రావాలని అనుకోవడం, దీన్ని మన అమాయకత్వం.
నో, మనం ఏ విత్తనం విత్తితే అదే పంట వస్తుంది కదా. అదేవిధంగా ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, అన్నిటి యందు మరో సర్వసమృద్ధి గలవారు ఉండాలంటే అన్నిటి యందు మనం ఎత్తివాళ్ళగా ఉండాలి. అంటే అన్ని విషయములలో, స్తోత్రం, దైవికంగా మనం విత్తాలి, ఓకే, భౌతికంగా విత్తాలి, ఆర్థికంగా విత్తాలి, స్వభావాల్లో మనం విత్తాలి. ప్రభుకి స్తోత్రం. అలాగే సువార్త ప్రకటించకుండా ఆత్మలు రావాలని అనుకోవడం కూడా చెప్పాలి, అమేకత్వమే. సువార్త అనే విత్తనం విత్తితే కదా పంటలు వస్తాయి, విత్తకుండా ఎలాగొచ్చేస్తుంది? సో ప్రతి కోణాల్లో కూడా అన్నిటి యందు ఎల్లప్పుడూ మనలో, లేకపోతే మీరు సర్వ సమృద్ధి గలవారే ఉండులాగున, ప్రభుకి స్తోత్రం, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమున్న కృపను విస్తరింప చేయగలడు. ఆయన విత్తడానికి ఆయన సహాయం చేయగలడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని రాయబడి ఉన్నది. ఎందుకే రాయబడింది ఏంటంటే, అతడు వెదజల్లి, ప్రభుకి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన వెదజల్లి విత్తాడట కనుక అతని విషయంలో దేవుని వాక్యం చెప్తుందట, అతడు నీతిగా, అతని నీతి నిరంతరము నిలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఇచ్చటాన్ని దేని గురించి మాట్లాడాడు? 9వ వచనములో ఎదజల్లి అని పదాన్ని అన్నప్పుడు తన నీతి నిలబడిందంటే, ఒక వ్యక్తి దేవునికి ఇచ్చేటప్పుడు అతడు నీతిగా, అతని నీతి కార్యాలు జ్ఞాపకంలోనికి వస్తుంది. అందుకే అపొస్తలుల కార్యము 10వ అధ్యాయంలో అతడు ప్రార్థన చేస్తుండగా, కొర్నేలి ప్రార్థన చేస్తుండగా దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతామంటే, కొర్నేలి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను నా సన్నిధానములో జ్ఞాపకార్థముగా చేరి ఉన్నది అన్నాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి మనం చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువు నామమును బట్టి మనం ఒకవేళ ఏదైనా చేస్తే, ఇస్తే, మనం ఒకవేళ ఖర్చు పెడితే, నిజానికి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఖర్చు పెట్టడం అనే పదం పక్కన పెట్టాలి, పెట్టుబడి పెట్టడమే. పెట్టుబడి పదాన్ని వాడాలి, ఎందుకంటే మనం తిరిగి దేవుని వద్ద నుండి దీవెన పొందుకుంటాం కాబట్టి, ప్రతిఫలం పొందుకుంటాం కాబట్టి. హల్లెలూయా. సో పెట్టుబడి ఆ విధంగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం చేయవలసిన అవసరత ఉంది. సో అతడు వెదజల్లి, చెప్పండి, దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచున్నది రాయబడింది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుచున్నది. స్తోత్రం. దేవుడు విత్తువానికి విత్తనం ఇస్తాడు, భుజించువానికి ఆహారం ఇస్తాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. విత్తువానికి అంటే విత్తుచున్న వానికే ఇస్తాడు విత్తనం, విత్తని వానికి చెప్పాలి, విత్తని వానికి ఇస్తాడా? ఇవ్వడు. తలంతుల గురించి మనం తెలుసు. యేసుప్రభు తలంతుల గురించి మాట్లాడుతూ, ఒకరికి 1 తలంతు, మరొకరికి 2 తలంతు, మరొకరికి 5 తలంతు ఇచ్చాడు. 1 తలంతు ఇచ్చిన వాడు రుమాలతో కట్టి భూమి మీద పాతి పెట్టాడు. 2వ తలంతు పొందుకున్నవాడు దానితో వ్యాపారము చేసి ఇంకొక 2 తలంతు అయినా సంపాదించాడు. 5 తలంతు కలిగిన వాడు కూడా దానితో వ్యాపారం చేసి ఇంకొక 5 సంపాదించాడు. వీరందరి విషయంలో, ఇద్దరి విషయంలో ఓకే అన్న, 2 తలంతు 5 తలంతుల గురించి ఓకే బలా నమ్మకమైన మంచి దాసుడు అంటూ వారిని ఆస్వాదించాడు, వారిని మెచ్చాడు. ఓకే. కానీ 1 తలంతు కలిగిన వారి గురించి ఏమన్నారు? చెడ్డదాసుడు, సోమరివైన చెడ్డదాసుడు అంటూ ఓకే తన గురించి మాట్లాడింది. చివరికి ఏమన్నంటే, తన దగ్గర ఉన్న 1 తలంతు కూడా తీసేసి 10 తలంతు కలిగిన వానికి ఏమన్నాడు? వింటున్నారా ఈ మాట? అందులో అద్భుతమైన సత్యం ఉంది. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ప్రభు విత్తువానికే విత్తనం
ఇస్తాడు. నీవు ఇవ్వడానికే నీకు మనసు లేకపోతే నీలాంటి వాడికి దేవుడు దీవించలేడు. అబ్రహామును దీవించాడు, ఓకే, కానీ అబ్రహాం మనసు ఎటువంటిది? యోసేపును దేవుడు దీవించాడు, ఓకే, కానీ యోసేపు మనసు ఎటువంటిది? ఎలాంటి మనసు వాళ్ళది? 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఉందా, లేకపోతే మేము ఏం సంపాదించా మా దగ్గర అలాగే ఉంచుకోవాలని ఉందా? అబ్రహాము దగ్గర 318 మంది ఉన్నారు, ఇంకా వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే జస్ట్ అతనితో పాటు కూడా అతని ఇంటి దగ్గరే ఆయన పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా, అంటే ఇంచుమించుగా ఈ విధంగా చూస్తే 1000 మంది కంటే 15 మంది, దగ్గర సుమారుగా 15 మంది యొక్క కుటుంబాల్లో ఆయన వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్టుగా లేఖనం సెలవిస్తుంది. ప్రభుకి స్తోత్రం. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇత్తువానికి దేవుడు ఇస్తాడు. నువ్వు ఇత్తలేదనుకో ఉన్నది కూడా. అందుకు దేవుని దగ్గర మనం ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మనం విత్తాలి. ప్రభుకి స్తోత్రం. నువ్వు విత్తకపోతే పంట అనేది జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు పొందుకోలేవు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన విస్తరింప చేయగలడు, విత్తడానికి ఆయన సహాయమును దయచేయగలడు. ఓకే, బైబిల్ గ్రంథంలో మరికొన్ని మాటలు మనం చూసుకుందాం, తీద్దాం. స్తోత్రం. ఈ యొక్క సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 19:17. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు, తన ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము. స్తోత్రం చెప్పాలి. ఎవరిని కనికరించేవాడు? బీదలను కనికరించడం అంటే వాళ్ళని చూసి అయ్యో అయ్యో ఏ స్థితిలో ఉన్నారండి, అదా కనికరం? కనికరం అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళకి సహాయము చేయడం. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైతే బీదలకు సహాయం చేస్తారో, ఎవరైతే బీదలకు సహాయం చేస్తారో, వారి పట్ల కనికరం చూపిస్తారో, దయ చూపిస్తాడో, వారి అవసరాన్ని తీర్చగలుగుతారో, హల్లెలూయా, వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే దేవునికి అప్పు ఇస్తున్నాడు. వాడు గొప్పవాడు ఇంకెవరండి ప్రపంచంలో? దేవునికి అప్పు ఇచ్చేవాడు గొప్పవాడు. ధనవంతుడికి, ఒకవేళ భూలోకంలో ఉన్నవాడు ఒక ధనవంతుడికి ఒక బీదవాడు అప్పు ఇచ్చాడు అనుకోండి, అది గ్రేటే. కానీ ఇక్కడ గమనించండి, ఒక మామూలు వ్యక్తి కూడా దేవునికి అప్పు ఇవ్వగలడు. స్తోత్రం. అప్పు అనే పదం వాడాడు. అంటే బీదలను కనికరించేవాడు దేవునికి లేదా యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. కనుక అప్పు అన్న వెంటనే అర్థం ఏంటి? అది దానం కాదు. అది అప్పు అన్న వెంటనే మనం ఆయనకి ఇచ్చాము, మరలా అతని దగ్గర నుండి తీసుకుంటామని కదా అర్థం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైతే బీదలకు కనికరిస్తారో, అందుకే బీదలను కొద్దిగా దీనస్థితిలో ఉన్న వారిని సహాయం చేయడం మూలంగా, సహాయమేమో వీళ్ళకి మనం చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళకి, కానీ మనం ఎవరికి అప్పు ఇస్తున్నాం? దేవుని స్తోత్రం. మరి ఇస్తారా ఇవ్వరా? చెప్పండి. దేవునికి యెహోవాకు అప్పు ఇస్తారా ఇవ్వరా? అప్పు ఇస్తే మళ్ళీ పొందుకుంటారు మీరు. ఓకే, లేదు మీరు ఇవ్వరు అనుకోండి, అది మీ ఇష్టం. కానీ ఒక విషయం గమనించండి, విత్తువానికి మాత్రమని ఇస్తాడు విత్తనం. నీవు ఇస్తుంటే దేవుడు నీకు విత్తడానికి ఇస్తాడు, నీవు ఇవ్వకపోతే దేవుడు నీకు ఇవ్వడు. అది కూడా మనం గమనించాలి. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అండ్ దేవుని లేఖన భాగంలో మరొక అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథంలో 22:9 వచనం. ఇక్కడ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దారిద్రునికి ఇచ్చును. అట్టివాడు ఎవరైతే దయాదృష్టి కలిగి ఉన్నారు, లేకపోతే కనికరము కలిగి ఉండండి, బీదలకు లేకపోతే ఆహారము లేని వారికి ఆహారమును అనుగ్రహిస్తారో, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. అటువంటి వారు దీవెన పొందుకుంటారు. అంటే దేవుడు వారిని ఆస్వాదిస్తారు. సో ఆల్వేస్ దేవుని యొక్క ప్రజలు ఏమి కలిగి ఉండాలంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్, స్తోత్రం. మన దగ్గర ఉన్న వాటిలో అన్నీ కాకుండా
అన్నీ చెప్పటం లేదు, కానీ నువ్వు కలిగింది కొంత. బీదల పట్ల కనికరం చూపగలిగినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అగైన్ దేవుని యొక్క లేఖన భాగాలకి మనం వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో మలాకి గ్రంథం మనకు తెలిసిన విషయమే. హగ్గై గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని యొక్క మందిరము కొరకు ఎవరైతే ప్రయాస పడతారో వారి విషయంలో ప్రభు మాట్లాడుచు ఈ హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయిన కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. స్తోత్రం. ఇక్కడ ఆశీర్వదిస్తాననే పదానికి అర్థం ఏంటి? కొట్లలో ధాన్యం ఇస్తాడు, ద్రాక్ష ఫలం ఇస్తాడు, అంజూరపు చెట్టు ఇస్తాడు, దానిమ్మ పండ్లు ఇస్తాడు, అండ్ ఒలివ చెట్లు అంటాడు. ఫలించినట్టుగా దేవుడు అన్ని విధమైన ఫలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు, అంటే ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? దేవుని యొక్క మందిరము కొరకు మనం ప్రయాస పడినప్పుడు, ప్రత్యేకంగా దేవుని సంఘము కొరకు మనం ప్రయాసపడినప్పుడు ప్రభుకు స్తోత్రం చెప్పాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడితే అప్పుడు దేవుడు నీ కొట్లలో ఉన్న ప్రయత్నాన్ని సఫలం చేయడం మాదిరి కాకుండా నీకు సమృద్ధి అయిన ధాన్యం ఇస్తాడు, సమృద్ధి అయిన ద్రాక్ష చెట్లను ఇస్తాడు, అంజురపు చెట్లు ఇస్తాడు, దానిమ్మ చెట్లు ఇస్తాడు, ఒలివ చెట్లు ఇస్తాడు. అన్ని ఫలించినట్టుగా ప్రభుకు సహాయం చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఏమని తెలుసు? మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం నుండి ప్రభు అంటాడు, నా మందిరంలోనికి తీసుకొని రండి, దశమభాగమని తీసుకొస్తే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. మీ పంటను తినివేస్తున్న పురుగులను నేను గద్దిస్తాను. ఏ పురుగులైతే మీ పంటను తినేస్తుందో, మీ ఆర్థిక వ్యవస్థను తినేస్తుందో, కొరికేస్తుందో, వాటిని నేను గద్దిస్తాను. అవి అప్పుడు అవన్నీ దూరం అవుతుంది. దెన్ మీరు దీవించబడతారని ప్రభు అంటున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. దైవ వాక్యంలో మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం త్వరగా. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాణ్ణి ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటున్నారు, నేను ఈరోజు మీతో చెప్తున్న మాట అంతా కూడా ప్రాక్టికల్గా, క్రియాశీలముగా మాట్లాడుతున్నాను. ఓకే, ప్రజలు దేవుని దగ్గర ప్రభువా నన్ను దీవించునైనా, నన్ను ఆశీర్వదించునైనా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు, సందేహము లేదు. కానీ ఎలాగూ ఈ క్రియలన్నీ చేసి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇందులో సందేహం లేదు. ఇక్కడ ఒక దైవ సేవకుడు కావచ్చు, ఒక క్రైస్తవుడు కావచ్చు, ఒక చిన్న బిడ్డ కావచ్చు, ప్రభు పేరట ఎవడైనా మీ ఇంటికి వస్తే అక్కడ ఏమంటాడంటే, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చల్లని నీరు మాత్రము త్రాగనిచ్చుడో వాడు తన చెప్పాలి వాడు తన ఫలము పోగొట్టుకొనడని అనే ఆ పదానికి అర్థం ఏంటంటే తన ఫలాన్ని పొందుకుంటాడు. ఏమిస్తే? గిన్నెడు చల్లటి నీళ్ళు ఇస్తే. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నాకు జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. క్రిస్మస్ పండుగ వచ్చిందంట. క్రిస్మస్కి ముందు ఏం చేస్తారు క్రైస్తవులు తెలీదా? ఓకే, క్యారల్స్ చేస్తారండి. సాధారణంగా క్యారల్స్ చేస్తూ ఆ సంఘ విశ్వాసం ఉంది కూడా కొంతమంది కలిసి వెళ్ళి పాటలు పాడి జస్ట్ ఆ విషెస్ చెప్తూ ప్రార్థన చేస్తూ వస్తారు. మరి అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి కలిగింది ఏదో సంథింగ్ తినడానికి వేస్తారు. ఒక ఆమె ఇంటికి వెళ్ళారట. అందరూ వెళ్తుంటే కొంతమందికి అలవాటు అయిపోయింది కాబట్టి కొందరు వెళ్ళలేదు. కొత్తగా వచ్చారు పాస్టర్ గారు, బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు. బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్లు మారిపోతుంటారు కాబట్టి ఆయన తెలియదు కాబట్టి ఆ ఇంటికి వెళ్తే అందరూ ఆగిపోయారు. ఒక 4 మాత్రం అక్కడికి వెళ్తున్నారట. ఏంటయ్యా మిగిలిన ఇల్లు అందరూ కూడా వచ్చారు, ఇంటికి వచ్చేటప్పటికి ఎందుకు మీరు అందరూ ఆగిపోయారు, రావట్లేదంటే మీకు తెలియదు సార్, మీరు వెళ్ళి రండి అన్నారు. సర్లే మరి పాస్టర్ గారు కదా ఎలాగ తప్పదని చెప్పేసి ఆయనతో పాటు ఒక 4-5 కలిసి వెళ్ళారు. మరి ఆ 4 కూడా వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పేసి వెళ్ళారు 4. వెళ్ళిన తర్వాత ఆమె పాటలు పాడారు, క్రిస్మస్ విషయం చెప్పేశారు, ప్రార్థన చేసేసిన తర్వాత దీవించిన తర్వాత వెళ్ళిపోతుండగా ఇక్కడ ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వెళ్ళిన వారికి గ్లాస్తో చల్లటి నీరు ఇచ్చారు. ఇప్పుడు చలికాలం వల్ల చల్లటి నీరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు ఆశ్చర్యపోయి, అదేటమ్మా ఈ యొక్క చలికాలంలో అసలు చల్లని నీరు తీసుకొచ్చి ఇస్తారేంటి? అయ్యగారు మీకు తెలియదా,
నా నామంలో ఎవరైనా సరే చిన్నవారిలో ఒకటి గిన్నెటి చల్లటి నీరు ఇస్తే పరలోకమందు వారి ఫలము ఏమాత్రం కూడా పోగొట్టుకోరని రాయబడింది కదా. అందుకే దేవుని వాక్యాన్ని నేను పాటిస్తున్నాను, మిగతా వాళ్ళు పాటించటం లేదు. అందువల్లనే మీకు చల్లని నీరు ఇచ్చాను సార్ అన్నాడు. అందుకే వచ్చిన వాళ్ళకి బిస్కెట్ కూడా ఇవ్వలేదు, ఓన్లీ చల్లటి నీరు గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చారు. పాస్టర్ గారు కొద్ది తెలివి కలిగినవాడు. అమ్మ, ఇన్ని సంవత్సరాలు నీకు రావాల్సిన దీవెన అంతా కోల్పోయామ్మా అన్న. ఏమైంది పాస్టర్ గారు, నేను చల్లటి నీరు ఇస్తున్నాను కదా. అలా కాదమ్మా, నువ్వు ఇన్ని సంవత్సరాలు చల్లటి నీరు ఇచ్చావు కానీ గ్లాసులో ఇచ్చావు. బైబిల్ ఏముందంటే గిన్నెలో ఇవ్వని రాయబడింది. నువ్వు గిన్నెలో ఇవ్వలేదు కాబట్టి నీకు ఆశీర్వాదమే లేదని చెప్పి చెప్పారు. సో దేవునికి ఇచ్చే విషయానికి వచ్చేటప్పటికి దైవజనుడు ప్రభు పేరట ఒక వ్యక్తి వస్తే వారిని మనం ఆ పదానికి అర్థం ఏంటంటే చల్లనీరు అనే పదానికి అర్థం ఏంటి? అందులో అన్నిటికంటే అది లీస్ట్ అనే మాట అర్థం. అది లీస్ట్ అంటే వేడి నీళ్ళు ఇవ్వగలిగినంత సామర్థ్యం వాళ్ళకి లేదు కాబట్టి కనీసం చల్లనీరు కొంచెం ఇవ్వరా బాబు అని అర్థం. అది చేసినా సరే నువ్వు ప్రతిఫలాన్ని దేవుని వద్ద నుండి పొందుకుంటావు అన్నాడు. అది అర్థం చేసుకోకుండా చల్లనీరు ఇవ్వన్నారు కదా అని చల్లనీరు ఇవ్వడం కాదు. ఓకే ప్రియులారా, నేను చెప్పే విషయం ఏంటంటే ప్రభు పేరట వచ్చిన వారికి మనం ఇస్తే ప్రతిఫలము తప్పకుండా మనం పొందుకుంటాం. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ విషయాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అండ్ దేవుని లేఖన భాగంలో సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో త్వరగా సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24-25 వచనంలో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. వెదజల్లి అంటే ఎక్కడ పడితే అక్కడ విత్తడం అంతే. ఓకే, విశాల హృదయంతో విత్తడం. వెదజల్లి ఏమవుతున్నారు వాళ్ళు? అభివృద్ధి పొందుతుంటే మరి కొంతమంది తగిన దానికంటే కూడా తక్కువ ఇస్తున్నారు. కొంతమంది ఇవ్వాల్సింది ఒకటి కూడా ఇవ్వకుండా. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తూ హల్లెలూయా. ఇవ్వవలసింది కూడా ఇవ్వకుండా ఏమవుతున్నారు వాళ్ళు? లేమికి గురి అయిపోతున్నారు. కానీ మీరు చూద్దాం 25 వచనంలో ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఎవరైతే నీళ్లు పోయిస్తారో వారికి మరలా తిరిగి నీళ్లు పోయబడుతుందని లేఖన సెలవిస్తాయి. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 1-2 వచనాల్లో నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినము లైన తర్వాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచి పెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరుగవు కదా. అంటే భూమి మీద ఏం జరుగుతుందో నీకు తెలియదు కనుక ఎప్పుడు ఇతరులకు సహాయం స్థితిలో చేసే స్థితిలో ఉంటే ఒకవేళ ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు వారు నీకు సహాయము చేస్తారు కనుక నీకు తెలియదు కనుక ఇక్కడ అంటున్నాడు ఏంటంటే ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో. ప్రభుకి స్తోత్రం. అందుకన్నాడు నీ ఆహారము నీళ్ళ మీద వేయము, అది చాలా దినమైన తర్వాత తిరిగి వస్తుంది. మనం మర్చిపోతాం, ఎవరికో ఒక వ్యక్తి సహాయం చేసి మనం మర్చిపోతాం. బట్ ద డే విల్ కమ్, ఒక దినం వస్తుంది వారు తప్పకుండా జ్ఞాపకం చేసుకొని తిరిగి వారు నీకు సహాయము చేస్తాడు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యోబుల గ్రంథం 2:24 ఏంటంటే కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. యోబుల గ్రంథంలో ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని వైపు మారు మనసు పొంది హృదయపూర్వకంగా దేవుణ్ణి బ్రతమాలుకుంటాడు, వేడుకుంటాడు, అప్పుడు ప్రభు అంటాడు మీ కొట్లు ధాన్యముతో నిండుతుంది, అలాగే క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. ప్రభుకి స్తోత్రం చెప్దాం. అండ్ మనకు తెలుసు దేవుని లేఖన భాగాలు ద్వితీయోపదేశ కాండంలో ఈ యొక్క 28వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటాడంటే అక్కడ కూడా నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ
తన దైవ వాక్యం ద్వారా తెలియజేస్తుండగా, విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంట కోస్తాడు, కొంచెముగా విత్తువాడు. ఎంత పంట రావాలో అది మీ మీద ఆధారపడి ఉంది. మీకు విస్తారమైన పంట రావాలా లేక తక్కువ పంట రావాలా మీ మీద ఆధారపడింది. ఎందుకంటే మనం విత్తిన విత్తనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రభుకి స్తోత్రం. దేవుని వాక్యాన్ని జీవితంలో అనుసరించి చూడండి, ప్రభు ఆశీర్వదిస్తాడు లేదో అప్పుడు చూస్తారు. కానీ హల్లెలూయా. అండ్ ప్రభుకు ప్రథమ స్థానం ఇవ్వండి. ఫస్ట్ దేవునికి ఇచ్చేయండి అంతే. మీకు జీతం వచ్చినా, మీ రాబడులు ఏదొచ్చినా సరే, ఫస్ట్ తీసిన వెంటనే ఫస్ట్ దేవునికి ఇచ్చేయాలంతే. ఫస్ట్ ప్రథమముగా. హల్లెలూయా. మంత్లీ వచ్చిన వాళ్ళ సంగతి మంత్లీ అది పక్కన పెడుతుంది, కానీ వీక్లీ కొంతమంది ఉంటుంది, డైలీ కొంతమంది ఉంటారు. ఏ రోజుది ఆ రోజు మనం తీసేయాలంతే, పక్కన ఉంచేయాలి. దాంట్లో ఏది కూడా మనం ఖర్చు పెట్టకూడదు. మనకు అవసరం ఉన్నా సరే మనం ఖర్చు పెట్టకూడదు. అది అసలు తినకూడదు, దాన్ని ఉపయోగించకూడదు. ఏది దేవునికి సంబంధించింది ఏదైనా సరే. ప్రభుకి స్తోత్రం. అలాగ చేయగలిగినప్పుడు ప్రభు నిశ్చయముగా ఆయన అద్భుత కార్యం చేస్తాడు. మన చేతి పనులన్నింటిలో కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభు ఎంత అద్భుతమైన మాట చెప్తాడంటే, అందులో ప్రభు దగ్గరికి వెళ్ళాలంట. లేవి కాండంలో అంటాడు, అలాగే సంఖ్యాకాండంలో అంటాడు. ప్రభు దీవించిన తర్వాత ప్రభు మందిరానికి వెళ్ళి ఏమని చెప్పాలంటే, ప్రభువా ఇదిగో నువ్వు నాకు సంవత్సరంతో కాపాడి ఇచ్చిన వాటిలో ఇదిగో నీ దగ్గరికి తీసుకొచ్చున్నాను ప్రభుతో చెప్తే, ప్రభు వాటిని అంగీకరించి దెన్ ప్రభు మరలా తిరిగి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని లేఖన భాగాల్లో రాయబడింది. ఆమెన్. సో మీలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా దీవించబడాలని ఆశతో ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాక్టికల్గా మనం చేస్తేనే ప్రభు ప్రాక్టికల్గా దీవిస్తాడు. అందుకే ఇచ్చే మనసు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే నెవర్ థింక్. నేను ఒక స్థలంలో వాక్యం చెప్తూ ఇలాగ చెప్పాను. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి. ఎంతమంది ఇంకొకరు ఇవ్వలేదని ఎంతమంది బాధపడతారు, అలాగే నేను ఇచ్చేవాడుగా ఉండాలని ఎంతమంది అనుకుంటారు. కానీ చెప్పేస్తున్నారు ఇప్పుడు, ఓకే ఇప్పుడు చెప్పేస్తారు, కానీ పలానా వ్యక్తి నాకేం ఇవ్వలేదండి, ఏం సహాయం చేయలేదండి అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇతరుల దగ్గర నుండి పుచ్చుకోవడానికి ఎక్కువ మనిషి ఇష్టపడతారు. అది మనిషి స్వభావం. కానీ ఎప్పుడైనా ఊహించుకున్నారా, ప్రభువా నేను పుచ్చుకొని వ్యక్తిగా ఉండకూడదు, ఎప్పుడూ చెప్పాలి ఇచ్చేవాడిగా ఉండాలి ప్రభువా. నేనే 10 మందికి ఇవ్వాలి తప్ప ఇంకొకటి దగ్గర నేను తీసుకునేవాడుగా ఉండకూడదు. అది నువ్వు స్టార్ట్ చేయాలంటే నీ జీవితాల్లో దేవునికి ఇవ్వడం మొదలుపెట్టు. ప్రజలను, దరిద్రులను పట్ల కనికరం చూపడం మొదలుపెట్టు. ఓకే, ప్రభుకి స్తోత్రం. ఇతరులు సహాయం చేయడం మొదలుపెట్టు. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వు. అప్పుడు ఆయన దీన్ని నీ పొలాన్ని ఆస్వాదిస్తాడు. తగిన సమయంలో ఆయన వర్షమును కుమ్మరిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ప్లీజ్ దయచేసి వాక్యాన్ని అనుసరించండి. దేవుడు తప్పకుండా అప్పుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా వినండి, ఇన్ని ఆశీర్వాదాల గురించి చెప్పాను కదా, ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి భూలోకానికి మాత్రం పరిమితమంది. దైవభక్తి ఒకటే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా లోకంలో భూలోకంలో బ్రతుకుతున్నాం కనుక ఇవన్నీ అవసరమంది కాబట్టి మాట చెప్తున్నాను. బట్ దైవభక్తి మాత్రమే నేను పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ నీతి కార్యాలు మాత్రం కాదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభు సహాయాన్ని కోరుకోండి, ప్రభు కృపను వేడుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మహిమ మీకే నాయన, ప్రభావాలు మీకే నాయన. అయ్యా నేను విత్తునట్టుగా సాయం చేయమని అడుగు ప్రభు దగ్గర. నాయన నేను దీనస్థితిలో ఉండడానికి వెళ్ళదు, ఇరుకులో ఉండడానికి వెళ్ళదు, నేను ఇబ్బందులు ఉండడానికి వెళ్ళదు ప్రభు. నాయన అలాగ ఉండకూడదని నాతో ఈ రోజు నువ్వు మాట్లాడవు కనుక నా ప్రభు, నేను నీకు ఇవ్వాల్సిన వాటిని నీకు ఇవ్వడానికి, బీదలను కనికరించే విషయంలో సహాయం ఇచ్చండి. నీ ఆజ్ఞను అనుసరించి నడవడానికి నాకు సహాయం చేయమని అడుగుదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నేను విత్తుతాను ప్రభు, నాకు విత్తనాన్ని దయచేయమని అడుగు.